అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మేడం రైడ్స్ ద బస్. ఇదొక చిన్న అమ్మాయి చేసిన ఒకే ఒక బస్ ప్రయాణం తన ప్రపంచాన్ని చూసే దృష్టిని శాశ్వతంగా ఎలా మార్చేసిందో చెప్పే కథ. ఈ ప్రయాణం కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం కాదు. ఇది అమాయకత్వం నుండి అనుభవంలోకి చేసిన ఒక పెద్ద ప్రయాణమన్నమాట. ఒక సింపుల్ బస్ రైడ్ నిజంగా ఒకరి జీవితాన్ని మార్చగలదా? వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు, కానీ ఈ కథలో ఈ ప్రయాణం కేవలం ఒక ఊరు నుండి పట్టణానికి వెళ్లడం మాత్రమే కాదు. ఇది మనస్సులో, ఆలోచనలో జరిగే ఒక పెద్ద మార్పుకు సంబంధించిన జర్నీ. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన మెయిన్ క్యారెక్టర్ పేరు వల్లి. వయసు జస్ట్ 8 కానీ తన చిన్న మనసులో మాత్రం ఒక పెద్ద కల ఉంది. అదేంటంటే ఒక సీక్రెట్ అడ్వెంచర్ చెయ్యాలి అనే బలమైన కోరిక. ఇంతకీ ఆ కోరికేంటో తెలుసా? చాలా సింపుల్. ప్రతిరోజూ తన ఇంటి ముందు నుంచి వెళ్లే ఆ బస్ ఎక్కాలి, దగ్గర్లో ఉన్న టౌన్కి వెళ్ళాలి. అసలు తన ఊరు దాటితే ఈ వరల్డ్ ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీ ఆమెను అస్సలు నిలవనిచ్చేది కాదు. మరి తన కలను నిజం చేసుకోవడానికి వల్లి ఎంత పక్కాగా ప్లాన్ చేసిందో చూస్తే మనకు ఆశ్చర్యమేస్తోంది. ఊరికే కలలు కంటూ కూర్చోలేదు. బస్సు ఎక్కేవాళ్లను జాగ్రత్తగా గమనించింది, వాళ్ల మాటలు విన్నది, జర్నీకి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. ఫైనల్గా టికెట్ కోసం ప్రతి పైసా జాగ్రత్తగా దాచింది. అచ్చం ఒక డిటెక్టివ్లా వర్క్ చేసింది కదా. ఆమె డెడికేషన్ చూడండి. ఆ బస్సు టికెట్ కోసం తనకి ఎంతో ఇష్టమైన బొమ్మలు, స్వీట్స్. ఒక 8 పాపకు ఇవే కదా ప్రపంచం. అలాంటి చిన్న చిన్న ఆనందాలను కూడా వదులుకుంది. అంటే తన పట్టువల, సెల్ఫ్ కంట్రోల్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. వల్లి ఒంటరిగా ఫుల్ కాన్ఫిడెన్స్తో బస్ ఎక్కి తన మొదటి సాహసయాత్రను మొదలుపెట్టింది. బస్సులో ఆమె యాటిట్యూడ్, పెద్దదానిలా బిహేవ్ చేయడాన్ని చూసి కండక్టర్కి సరదాగా అనిపించింది. అందుకే ఆమెను మేడం అని పిలవటం మొదలుపెట్టాడు. ఆ ఒక్క పిలుపు చాలు వల్లి ఎంత గర్వంగా, స్పెషల్గా ఫీలయ్యిందో ఊహించుకోవచ్చు. ఇక్కడే వల్లి క్యారెక్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ డ్యువాలిటీ కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఒక అడల్ట్లా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది. ఎవరి హెల్ప్ అయినా ఆఫర్ చేస్తే వద్దంటుంది. తన డెసిషన్స్ తనే తీసుకుంటుంది. మరోవైపు చూస్తే అచ్చం ఒక 8 పాపలాగే ఎంతో ఎక్సైట్మెంట్తో బయట కనిపించే ప్రతి కొత్త దృశ్యాన్ని కళ్లార్పకుండా ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ జర్నీలో అయితే వల్లి కళ్ళు విండోకి అతుక్కుపోయాయి. పచ్చని పొలాలు, మెలికలు తిరిగే కాలువలు, ఇలా ఎన్నో చూసింది. కాని అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్డుమీద బస్సుతో పోటీ పడుతున్నట్టు ఉత్సాహంగా పరుగెడుతున్న ఒక లేగదోడను చూసి పగలబడి నవ్వింది. అయితే ఇక్కడి నుండి కథ టోన్ సడన్గా మారిపోతుంది. అంత హ్యాపీగా, కలర్ఫుల్గా సాగుతున్న ఆ జర్నీలో వల్లి ఊహించని ఒక కఠినమైన నిజాన్ని ఫేస్ చేయబోతోంది. గుర్తుందా? టౌన్కి వెళ్లేటప్పుడు వల్లిని అంతలా నవ్వించిన ఆ లేగదూడ రోడ్డుమీద ప్రాణంతో ఉల్లాసంగా గెంతులేస్తూ ఆ సీన్ ఆమెకి ఎంతో స్వచ్ఛమైన ఆనందాన్నిచ్చింది. కాని రిటర్న్ జర్నీలో అదే లేగదూడ నిశ్శబ్దంగా రోడ్డు పక్కన పడి ఉంది. దానిలో ప్రాణం లేదు. ఆ క్షణం ఆమెను షాక్కు గురిచేసింది. తన లైఫ్లో ఫస్ట్ టైం ఆమె డెత్ అనే కఠినమైన, మార్చలేని నిజాన్ని కల్లారా చూసింది. ఈ ఒక సీన్ ఆమె ఇమోషన్స్ని పూర్తిగా తలక్రిందులు చేసేసింది. జర్నీ స్టార్టింగ్లో ఉన్న ఆ ఎగ్జైట్మెంట్, ఆ నవ్వు ఇప్పుడు వాటి ప్లేస్లో షాక్, బాధ, చివరికి పూర్తి సైలెన్స్. అప్పటిదాకా వాగుతూ ఉన్న వల్లి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు ఈ జర్నీ నేర్పిన అసలైన లెసనేంతో చూద్దాం. ఎందుకంటే ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ బస్సెక్కిన వల్లివేరు, బస్సు దిగిన వల్లివేరు. ఆమెలో మనకు కనిపించని ఒక లోతైన మార్పు వచ్చింది. ఇంటికొచ్చాక వల్లి తన అడ్వెంచర్ గురించి ఎవ్వర్తోనూ ఒక్క మాట కూడా చెప్పలేదు. అది తన సీక్రెట్గా ఉండిపోయింది. ఎందుకంటే తన ఫ్యామిలీకి తెలియని కొన్ని లైఫ్ లెసన్స్ని ఆమె మౌనంగా అర్థం చేసుకుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఆమెలో ఒక కొత్త మెచ్యూరిటీని నింపింది. ఈ కథ యొక్క సెంట్రల్ థీమ్ ఇదే, ఇన్నోసెన్స్ నుండి అవేర్నెస్కి మారడం. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచమంతా హ్యాపీగా, కలర్ఫుల్గా ఉంటుందనే ఒక చిన్నారి ఆలోచన నుండి లైఫ్ అండ్ డెత్ లాంటి కాంప్లెక్స్ రియాలిటీస్ని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఎదగడమే ఈ ప్రయాణం.
ఫైనల్గా చూస్తే ఈ ఒక్క జర్నీ వల్లీకి కొన్ని పెద్ద విషయాలు నేర్పింది. ఒకటి, ఈ ప్రపంచంలో ఎగ్జైట్మెంట్తో పాటు ఊహించని కఠినమైన నిజాలు కూడా ఉంటాయి. 2, లైఫ్ అండ్ డెత్ అనేవి ఒకే ప్రయాణంలో భాగాలు. అన్నింటికన్నా ముఖ్యంగా అసలైన మెచ్యూరిటీ వయస్సుతో కాదు, మనకు ఎదురయ్యే అనుభవాలతో వస్తుందని గ్రహించింది. ఈ కథ వల్లికి ఒక పెద్ద పాఠం నేర్పింది. ఒక్కసారి ఆలోచిద్దాం, మన జీవితంలో కూడా ఈ ప్రపంచం గురించి ఒక ఊహించని ముఖ్యమైన పాఠాన్ని నేర్పిన అనుభవం ఏదైనా ఉందా?